హెల్మెట్ వేర్ చేయరు, అక్కడ పోలీసులు ఫొటోస్ చలాన్స్ కూడా చెయ్యరు అంటున్నారు. ఐ అగ్రీ టు దిస్ కామెంట్. చాలా ప్రాంతాలు అంటే మనందరికీ తెలిసిన ఒక బహిరంగ రహస్యం అనే పదాన్ని వాడతారు కదా, ఇట్స్ ఓపెన్ సీక్రెట్, ఎవ్రీబడి నో దిస్ బట్ నో బడీ టాక్స్ అబౌట్ దిస్. అండ్ ఈవెన్ పోలీసులు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పోలీసులను కూడా ఇక్కడ మనం బాధితులుగా చూడాలేమో కొన్ని విషయాల్లో. ఐఎమ్ సారీ ఫర్ దిస్. నిజం చెప్పాలంటే పోలీసులు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నందుకు. ఓల్డ్ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సైతం రూల్స్ని ఫాలో అవ్వలేని పరిస్థితి. అక్కడ లోకల్గా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని మాత్రమే ఫాలో అవ్వాలి. కానీ వాళ్ళు ఇక్కడ చట్టాలను అమలు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఏదన్నా ఉంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళు బెదిరిస్తారు, గొడవలకు వస్తారని చెప్పేసి కొంత భయం ఉంది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్ డీప్ ఇన్ టు దిస్ బికాజ్ కొన్ని రకాలైన సెన్సిబుల్ ఇష్యూస్కి అటాచ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ డీప్గా మాట్లాడడం లేదు. కానీ ఈ ప్రాబ్లం ఎగ్జిస్ట్ అయి ఉంది అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. పోలీసులు ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. కొన్ని ఏరియాల్లో మీరు కొంచెం పట్టు బిగించాల్సిన అవసరం ఉంది. కొన్ని ఏరియాల్లో మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దే ఆర్ నో లెస్ దాన్. మీరు ఒకప్పుడు అన్నారు కదా సజ్జనర్ గారు, మందు తాగి డ్రైవ్ చేసేవాడు ఉగ్రవాదితో సమానం అని. ఎందుకు ఉగ్రవాది అవుతాడు అంటే వాడి కాన్షియస్ ఉండదు, ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి గుద్దేస్తాడు, అవతల వాళ్ళ ప్రాణాలు తీస్తాడు, వాడి ప్రాణాలు తీసుకుంటాడు. ఇదిగో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసి హెల్మెట్లు లేకుండా తిరిగే వాళ్ళు వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే కాదు, అవతల వాళ్ళ ప్రాణాలను కూడా తీస్తారు కదా. మరి వీళ్ళు ఏం తక్కువ ఉగ్రవాదులకి? సరే, ఏదైనా అనుకోకుండా ఒక చలాన్ పడితే ఓకే, 2 చలాన్లు పడితే ఓకే, అనుకోకుండానో పొరపాటునో లేదంటే తెలిసి కూడా కొన్నిసార్లు ఎప్పుడన్నా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్పు జరిగితే ఓకే. కానీ తెలిసి తప్పు చేస్తున్నారు, కేర్లెస్నెస్. అవతలి వాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదు. చూడండి ఆ బైక్ చూడండి, పాపం ఆ పక్కన ఉన్న స్కూటీ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నంబర్ ప్లేట్లు బెండ్ చేసి అదిగో మనకు చూస్తున్నాం, లాస్ట్ నెంబర్ కనిపించదు. ఆ నంబర్ ప్లేట్లో ఉన్నటువంటి లాస్ట్ నెంబర్ మనకు కనిపించదు. సో వాళ్ళకి చలాన్స్ పడే అవకాశం ఉండదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు, లేదంటే నంబర్ ప్లేట్లు మార్చేసి తిరుగుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇందాక ఇక్కడ కామెంట్ చేశారు కదా రణస్థలి. సో దట్స్ రైట్. ఐటీ కారిడార్లో మహా అయితే ఆ కారులో వాటిలో ర్యాష్ డ్రైవింగ్లు మీకు చాలా రేర్గా ఏదో మిడ్ నైట్లో పబ్బుల దగ్గర కనపడుతుంటాయేమో. డే టైంలో ఐటీ కారిడార్లో పెద్దగా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కనిపించరు. ఓకే, వాళ్ళు మేబీ సమ్టైమ్స్ లైన్ క్రాస్ చేయొచ్చు, లేదంటే హెల్మెట్ పెట్టుకోకపోయి ఉండొచ్చు, ఇంకోటి ఏవో కారణాలు ఉండొచ్చేమో, పనికి వెళ్ళే తొందరలో మహా అయితే వెళ్ళిపోతుంటారేమో. కానీ వీళ్ళు వాళ్ళకున్నటువంటి సరదా తీర్చుకోవడానికి రోడ్ల మీదకి వస్తారు బైకులు పట్టుకొని. ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి సినిమాల్లో ఎవరో పిచ్చోళ్ళు చేసే పనులు చూసి వీళ్ళు అలాగే అదే పిచ్చితో రోడ్ల మీద తిరుగుతుంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నా, ఫ్యామిలీస్ ఉంటారు, మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఏదైనా చిన్న తేడా వస్తే ఆ స్కూటీ కింద పడిపోయి ఉండేది. అలా ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళు ఇబ్బంది పెట్టి వెళ్తూ ఉంటారు, ఒక రాక్షసానందం పొందుతుంటారు. ఇలాంటి వాళ్ళ మీద కదా, ఇలాంటి వాళ్ళు తిరిగే దగ్గర కదా పోలీసులు ఎక్కువగా ఉండాల్సింది. జూబ్లీ హిల్స్, మాదాపూర్ లేదంటే ఐటీ కారిడార్లో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళను, హడావడిగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళని ఆపితే ఉపయోగం ఏముంది? పాపం పిల్లల్ని తీసుకొని సరదాగా వైఫ్ని పిల్లల్ని తీసుకొని సాయంత్రం అలా బయటకు వచ్చే వాళ్ళ ఫ్యామిలీస్ని ఆపితే ఉపయోగం ఏముంటుంది? లేదు అంటే ఇంకేదన్నా కొన్ని కారణాల వల్ల ఆ హడావుల్లో వాళ్ళు బయటకు వస్తుంటారు పనుల మీద, వాళ్ళని ఆపితే ఉపయోగం ఏముంటుంది? వీళ్ళని కదా ఆపాల్సింది. ఒళ్ళు కొవ్వెక్కి రోడ్ల మీద తిరుగుతుంటారు కదా, ముందు వెనక చూసుకోకుండా. వాళ్ళు కనీసం సివిక్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందనే దాని అర్థం తెలియకుండా, సివిక్ సెన్స్ అనే పదానికి మీనింగ్ తెలియకుండా, కనీస బాధ్యత అనేది లేకుండా రోడ్ల మీద తిరిగే ఇలాంటి వాళ్ళు ఉన్న చోట కదా మీరు ఎక్కువగా రైడ్ చేయాల్సింది. వి హ్యావ్ బీన్ ఫేసింగ్ దీస్ చెకింగ్స్ ఇంతకుముందు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత తగ్గాయి. జూబ్లీ హిల్స్లో మొత్తం డైలీ చెకింగ్ ఉంటుంది. పాపం ఆ రోడ్లలో వెళ్ళాలంటేనే భయపడి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చుట్టూ ఎక్కడో తిరిగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రోడ్ల మీద ఇంతకుముందు ఆపి నువ్వు డబ్బులు కడితే కానీ వెళ్ళడానికి లేదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆఫీసులకు లేట్ అవుతుంటుంది, ఆ టైంలో వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటాయి. సరే అనుకోకుండా 800, 1000 రూపాయలు, 2000 ఫైన్ ఉండొచ్చు. అది కడితే కానీ వెళ్ళొద్దని చెప్పే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కోర్టు చెప్పబట్టి ఇప్పుడు కాస్త పరిస్థితి నార్మల్ అయింది. లేదంటే పరిస్థితి ఎంతమంది ఇబ్బంది పడ్డారో. అసలు ఇబ్బంది పడాల్సింది, ఇబ్బంది పెట్టాల్సింది ఇదిగో వీళ్ళని కదా, ఇలాంటి వాళ్ళని కదా. ఇలాంటి వాళ్ళు తిరిగే ఏరియాల్లో ఉండండి.
ఈవెన్ ఆ నెక్లెస్ రోడ్డుకు వెళ్ళినా సరే, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు, ఓల్డ్ సిటీలో తిరుగుతూ ఉంటారు, టోలీ చౌకీలో తిరుగుతూ ఉంటారు, కోటిలో తిరుగుతూ ఉంటారు. ప్రతి చోట కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అఫ్కోర్స్ ఎవ్రీవేర్ దే ఆర్ ఎవ్రీవేర్, నేను కాదని చెప్పట్లేదు, అందరిలోనూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, కాదని చెప్పట్లేదు. కానీ మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్లో మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి. సజ్జనార్ గారు, మీరు చెప్పినట్లుగా మద్యం తాగి డ్రైవ్ చేసే వాళ్ళు టెర్రరిస్టులు అయితే, ఇలా సివిక్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందని తెలియని వాళ్ళు, లేదంటే పిచ్చెక్కి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు బైకులు పట్టుకొని, వీళ్ళు కూడా దే ఆర్ నో లెస్ దాన్ టు టెర్రరిస్ట్. సో టేక్ యాక్షన్, వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు. ఇలాంటి ఒక ఒపీనియన్, ఇప్పుడు ఈ బైకర్కి వచ్చినటువంటి ఒపీనియన్ చాలా డేంజర్. లేదంటే ఒక అడ్వకేట్ ట్వీట్ చేశారు కదా ఈ ట్వీట్ మీద, అలాంటి ఒక ఒపీనియన్ చాలా డేంజర్, ఆల్రెడీ సమాజంలో పెరుగుతుంది. దయచేసి అలాంటివి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మీలో ఉంది, మీ మీద ఉంది. కాబట్టి రెస్పాండ్ అవ్వండి ఇలాంటి విషయాల్లో అండ్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్గా. దయచేసి అన్ని ఏరియాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ ట్రై టు కంట్రోల్ దెమ్ అండ్ డోంట్ ఇలాంటి విషయాల్లో ఈ టర్న్ తీసుకునే విధంగా, ఇలాంటి ఒపీనియన్స్ పెరిగే విధంగా చేయొద్దు. అంటే ఒక కమ్యూనల్ డిఫరెన్సెస్ పెరిగేలా ఇలాంటివి జరగకూడదు. దయచేసి ఇలాంటి విషయాల్లో చర్యలు తీసుకోండి. అండ్ పబ్లిక్ షుడ్ నో మీరు చర్యలు తీసుకున్నారన్న విషయాన్ని కూడా పబ్లిక్కి తెలియాలి. కేవలం ఒక ట్వీట్ చేశారు, వీఆర్ హ్యాపీ దట్ పోలీస్ ఆర్ రెస్పాండింగ్, అట్ ది సేమ్ టైం ఇదిగో మేము ఈ చర్యలు తీసుకున్నాం అనేది కూడా దయచేసి ఒక ట్వీట్ చేయండి, లేదంటే ఒక పోస్ట్ పెట్టండి. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అని తెలిస్తే ఆ బైకర్కి హీ బిలీవ్స్ ఇన్ సిస్టమ్, హీ బిలీవ్స్ ఇన్ పోలీస్. లేదు అంటే మీకు తెలుస్తుంది కదా ఏ ఉద్దేశంలోకి వెళ్తుంది, ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది. దట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ దిస్ సొసైటీ. అండ్ మరికొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, నేను ఆ కామెంట్స్ చదువుతాను. పవన్ చింటూ, కింగ్ కోటిలో చాలా ఉంది ఈ ప్రాబ్లం, ఐ ఆల్సో ఫేస్ దిస్ ప్రాబ్లం. రాకేష్ మోవా కామెంట్ మనం చదివాం. ఆల్రెడీ రణస్థలి 90% ఓల్డ్ సిటీలో హెల్మెట్ ఉండదు, అక్కడ పోలీసులు ఫొటోస్ తీయరు కదా అంటున్నారు. అండ్ హిందూ ముస్లిం అని కాదు, ప్రతి మతంలోనూ ఇలాంటి మూర్ఖులు ఉంటారు. ఖచ్చితంగా సాబేరమ్మ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ అన్ని చోట్ల ఉంటారు, నేను కాదనట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏరియాస్, కొన్ని పర్టికులర్ ఏరియాస్లో ఇలాంటి కొంతమంది ఎక్కువ అయిపోయారు. సో ఆ ఏరియాస్ గురించి నేను చెప్తున్నాను. నేను ఈ మాట చదవలేకపోతున్నాను. భాను సంపత్ కామెంట్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి డాష్, నేను ఆ బూత్ చదవలేను కాబట్టి ఏం చేసినా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ ఉండదు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. రైడర్ పర్మి కామెంట్ చేస్తున్నారు, పోలీస్ ఓకే, కొంతమంది పోలీసులు ఏదో లంచాలు తీసుకొని వదిలేస్తున్నారని కూడా కొంతమంది అభిప్రాయం ఇక్కడ కనపడుతుంది. మెహదీపట్నంలో చాలా ఉంది 100% అంటూ పవన్ చింటూ కామెంట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్ని మీరు చూపిస్తున్నారు, దట్స్ గుడ్ అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో పోలీసులు చేయాల్సింది చేస్తే 1 monthలో హైదరాబాద్కి సరిపోయిన బడ్జెట్ వస్తుంది అని రణస్థలి కామెంట్ చేస్తున్నారు. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు, బైకర్ చెప్పింది నిజమేనా, హైదరాబాద్లో పరిస్థితిలానే ఉందా? 92% ఇలాగే ఉందని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐఎమ్ ఫేసింగ్ డైలీ ఓన్లీ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ముగ్గురు నలుగురు పోలీసులు ఒకే చాటున్న ఎవరు పట్టించుకోరు అంటూ ప్రభాకర్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలా మంది ప్రతి ఏరియాలోని, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కోటి, ఓల్డ్ సిటీ, మెహదీపట్నం, టోలీ చౌకీ, ఇలా అన్ని ఏరియాల నుంచి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. మా ఏరియాలో ఇదే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి. మీ ఏరియాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? మీ ఏరియాలో కూడా ఇలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మహిళల్ని, చిన్నపిల్లలని చూడకుండా, అవతలే వాళ్ళు సివిక్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందని చూడకుండా, కనీసం బాధ్యత లేకుండా ఇలా చేసే వాళ్ళు ఉన్నారా? అండ్ మీకు ఈ ప్రాబ్లం ఉంటే మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మరొకసారి ఆ వీడియో మీకు చూపిస్తాను, జస్ట్ టేక్ ఎ లుక్. రోడ్డు మీద గందరగోలుగా వాళ్ళు పోతా నాది తప్పు ఉందంటున్నారు, అక్కడికి నేను 40-30 ఆ స్పీడ్ దాటలేదు నేను. అసలు వాడు కట్లు కొడదామని చూసి మధ్యలో నన్ను బ్లేమ్ చేస్తున్నాడు.
ఇప్పుడు అక్కడ తప్పు చేసింది ఎవరు? నా తప్పు ఇన్ కేసు అక్కడ ఉందేమో కింద కామెంట్ చేయి. నా దగ్గరకు వచ్చేసి నేను స్పీడ్ పోతున్నానంట. ఇది मेरे पास रिकॉर्ड है అన్నాడు, ఆపినాడు. అరౌండ్ 10 మెంబర్స్ దాకా నన్ను రౌండ్ అప్ చేసేసినారు. నా తప్పు లేదని చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ సపోర్ట్ ఇస్తాను.